హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి అందరైతే సంక్రాంతికి ఈ పిండి వంటలు అయితే స్టార్ట్ చేసేసారు కదా. సో నేను కూడా అయితే రోజు ఒక వీడియోతో మీ ముందుకు వచ్చేద్దామని అయితే అనుకుంటున్నాను. ప్లీజ్ మీరు కానీ అలాంటి వీడియోస్ అన్నీ చూడాలి అని అనుకుంటే ఫస్ట్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ అయితే మనకి ఈ స్వీట్ షాప్ స్టైల్లో సన్న కారపూసగా అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా. సో దానికోసం అయితే ఇక్కడ నేను 2 కప్పుల ఆ శనగపిండి అయితే తీసుకున్నాను. అందులో అయితే పావు కప్పు కంటే తక్కువ బియ్యం పిండి అయితే తీసుకున్నాను. అందులో అలానే ఒక స్పూను పసుపు, అలానే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసి అయితే కొంచెం చపాతీ పిండి కంటే కొంచెం లూజ్గా కలపాలి. అంటే మామూలు మన చక్రాల పిండి అయితే కలుపుకుంటాం కదా, దానికంటే లూజ్గా కలుపుకున్నామంటే మనకి పిండి అనేది అయితే ఈజీగా అయితే దిగుతుంది. అప్పుడైతే మనకి ఎన్ని చక్రాలు ఎన్ని చేసుకున్నా కూడా మనకైతే ఇసుక అనేది అయితే అనిపించదు. సో అలా ఇసుక అని పండగ సీజన్లో ఇసుక అలా ఫీల్ అయ్యామంటే పిండి వంటలు ఏమీ చేయలేము కదా. సో అలా కాకుండా ఈజీగా అయ్యేలాగైతే మనం ఇలా చేసుకోవాలి. ఇంకా మా అయితే ఇది ఇంత చేతికైతే అతుక్కుపోతూ ఉంటుందండి, దాన్ని తీయడమే చాలా పెద్ద కష్టం. అలా కాకుండా ఇలా సింపుల్గా ఒక స్పూన్ అయితే తీసేసుకొని ఇట్లా తీసేసుకోవచ్చు. లేదా కొంచెం చేతులకు కానీ నూనె అప్లై చేసుకొని చేశారంటే మాత్రం అలా చేతులకి ఏమైతే ఏం అంటుకోదు. నాకు ఈ టిప్ అనేది అయితే తర్వాత గుర్తొచ్చింది. అందుకోసమే నా చేతుల నిండుగా అయితే పూసేసుకున్నాను. ఇక్కడైతే కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసేసి దానిపైన పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం చక్రాలు ఒత్తుకోవడానికి ఇందులో అయితే వాము అలాంటివి ఏమి వేయలేదు. ఒకవేళ మీరు వాము అలాంటిది వేసుకోవాలనుకున్నారంటే జల్లెడ పెట్టేసుకొని చాలా సాఫ్ట్గా వాముని పౌడర్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనం తీసుకునే చక్రాలకి హోల్స్ అయితే చాలా చిన్నగా అయితే ఉంటాయి కదా పూస కాబట్టి, అందుకోసం అయితే చాలా తక్కువగా అయితే చేయాలి. సో ఇలా చక్రాలు కూడా సంబంధించిన వీడియో అయితే నేను మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ అయితే అప్లోడ్ చేస్తాను. సో ఆ వీడియోస్ అన్నీ చూడాలి అనుకుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఇక్కడ కడాయిలో అయితే కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని ఇక్కడైతే నూనె మాత్రం బాగా వేడిగా అయితే ఉండకూడదండి. బాగా వేడిగా ఉన్నామంటే మన చేతులు అయితే వస్తున్నప్పుడు అయితే చాలా మంట అయితే అనిపిస్తుంది. సో నాకు ఇక్కడ ఆల్రెడీ నూనె చాలా వేడిగా అయ్యేసరికి నేను వేసిన వెంటనే ఆ నురుగులు అనేది అయితే ఆగిపోతాయి. అలా నురుగులు అనేది ఆగిపోయిన వెంటనే మనం తీసేసుకోవచ్చు. చాలు, అంతకుమించి ఎక్కువేం అవసరం ఉండదు. కాకపోతే ఇది ఒత్తుకునేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా అయితే ఒత్తుకోవాలి. నాకు కొంచెం అలవాటు ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా పెనంలోనే ఒత్తేసాను. అలా కాకుండా అలవాటు లేని వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం చేస్తున్నారంటే కిందనే ఒక చిల్లులు గంటె లాంటిది పెట్టేసుకొని దాని మీద ఒత్తేసుకొని తర్వాత దాన్ని ఆయిల్లో డ్రాప్ చేసుకోండి. లేదా బటర్ పేపర్ మీద కూడా అలా ట్రై చేయొచ్చు. అలా కూడా అయితే చాలా బాగా అయితే వస్తుంది. చూసారు కదా, ఇంకా అలా 2 వైపులకు తిప్పేసేసుకొని ఆ బుడగలు అనేది అయితే ఆగిపోవడం అయితే మనకి ఉడికినట్టు అయితే తెలుస్తుంది. సో చూసారు కదా, ఇలా పొత్తి పెట్టుకుని అన్నీ చేసేసుకోవాలి. నేను చేసిన కారపూస అయితే ఇలా ఉన్నాయి. సో ఇవైతే చాలా క్రిస్పీగా అయితే ఉన్నాయి. మీకు కానీ ఈ వీడియోకి నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.